బావను మాటలతో నమ్మించి మోసం చేసిన ఇద్దరు మరదళ్ళు. బావలు తెలుసుకోవాల్సిన నీతి కథ. ఒక ఊళ్ళో సురేష్ అనే యువకుడు ఉన్నాడు. సురేష్ చాలా మంచివాడు, అమాయకుడు, అందరినీ ఇట్టే నమ్మేవాడు. అతని భార్యకు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు. వాళ్ళు సురేష్ను బావా అని ఎంతో ప్రేమగా పిలిచేవారు. సురేష్ మురిసిపోయేవాడు. ఒకరోజు ఆ ఇద్దరు మరదళ్ళు సురేష్ దగ్గరకు వచ్చి, బావా మేము చిన్న వ్యాపారం చేయాలనుకుంటున్నాం. మా దగ్గర డబ్బు లేదు, కొద్దిగా సహాయం చేయి బావా. లాభం వస్తే వడ్డీతో సహా నీ డబ్బు నీకిచ్చేస్తాం బావా అని కాకా పెట్టారు. మాటకు ముందు బావా, మాట వెనుక బావా అనేసరికి సంబరపడిపోయాడు సురేష్. తన దగ్గరున్న పొదుపు చేసిన డబ్బంతా మరదళ్లకు ఇచ్చేశాడు. కొంతకాలం రోజు ఫోన్ చేసి బాగున్నావా బావా అంటూ మధురంగా మాట్లాడేవారు. సురేష్ తెగ మురిసిపోయేవాడు. కొద్ది రోజుల తర్వాత మరదళ్ళు ఫోన్ చేయడం లేదు. ఒకవేళ తను ఫోన్ చేస్తే మరదళ్ళు ఫోన్ ఎత్తడం లేదు. అప్పటికీ అర్థం కాలేదు మన తెంగర సురేష్కు. కొన్ని నెలల తర్వాత సురేష్ వాళ్ళను వెతుక్కుంటూ వెళ్ళిన సురేష్కు అప్పుడు కానీ అర్థం కాలేదు. తనిచ్చిన డబ్బుతో మరదళ్ళు జల్సా చేశారని, విలాసాల వస్తువులు కొన్నారని, తనను నమ్మించి మోసం చేశారని మరదల్ని తిట్టుకొని బాధపడ్డాడు. తర్వాత ఇంటికొచ్చాక తన తాతగారికి తన మరదళ్ళు ఎలా నమ్మించి ఎలా మోసం చేశారో జరిగిందంతా చెప్పాడు సురేష్. అప్పుడు తాత ఇలా చెప్పాడు, ఓరి నా పిచ్చి మనవడా, నీ అమాయకత్వాన్ని వాళ్ళు వాడుకున్నారు. బావా అంటే మురిసిపోయావు. అందుకే బంధుత్వం ఉన్న వాళ్ళెవరూ నిజాయితీగా ఉండరు. డబ్బు విషయంలో బంధుత్వం లేదు, కాకరకాయ లేదు. ఎవరినైనా నమ్మే ముందు ఆలోచించాలిరా అన్నాడు. అప్పటి నుంచి సురేష్ ఎవరిపైనైనా నమ్మకం పెట్టుకునే ముందు నిజం తెలుసుకోవడం అలవాటు చేసుకున్నాడు. దీన్ని బట్టి మనకు తెలిసిన నీతి, అతి నమ్మకం అనర్థమని, బంధుత్వం కంటే జాగ్రత్త ముఖ్యమని. మరి మీరేమంటారు?